హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా పిఐఈ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు ఫ్రెండ్స్? పేపర్ అయితే చాలా టఫ్గా వస్తుందని కొంతమంది అంటున్నారు, ఈజీగా వస్తుందని కొంతమంది అంటున్నారు. మ్యాక్సిమం ఎస్టర్డే జరిగిన ఎగ్జామ్లో మాత్రము జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి మాత్రమే, అంటే అకాడమీ బుక్స్ చదివిన వాళ్ళకి మాత్రమే పిఐఈ చేయగలరు అని చెప్తున్నారు. అండ్ ఏంటంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్ మనకి రీసెంట్ జరిగిన వాటిల్లో నుంచి ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్. అంటే లాస్ట్ 5-6 months నుంచి అలా జరిగినవి ఏమీ రావట్లేదు అని అంటున్నారు. 2002వి కూడా అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అడిగే క్వశ్చన్స్, ఇప్పుడు చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి, అంటే ఏమేమి టెంపుల్స్ వస్తాయి చార్ధామ్ యాత్రలో, అలాంటివి అడుగుతున్నారు. ప్లస్ మళ్ళీ ఐసీసీ వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభించారు, ఐసీసీ వరల్డ్ కప్ మనము ఇండియా ఎప్పుడు గెలుచుకుంటుంది, అలాంటి తరహా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ప్రజెంట్ మనకు రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్స్ నుంచి అయితే మనకి కరెంట్ అఫైర్స్ అనేటివి రావటం లేదు. సో నిన్న అలా జరిగింది, మొన్న కూడా అలానే జరిగింది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 18th రోజు ఎగ్జామ్లో కూడా ఎస్ఏ వాళ్ళకి కూడా కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ సిచ్యువేషన్స్ నుంచి అయితే అడగట్లేదు అని అన్నారు. సో మరి ఈరోజు ఎలా జరుగుతుందో చూడాలి. అలా అనేసి మీరు చదివినవి మర్చిపోకుండా ఉండకండి. చదివినవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎలా అడుగుతారో తెలియదు కదా ఆ క్వశ్చన్. అండ్ ఎగ్జామ్ వెళ్తే కానీ తెలుస్తుంది, ఎగ్జామ్లో మనం పేపర్ చూస్తే కానీ పేపర్ ఎలా ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ముందే ఏం చెప్పలేము. బట్ ఈ కంటెంట్ మాత్రం మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి 6th to 8th వరకు, 4th, 5th, 6th, 7th, 8th ఈ టెక్స్ట్ బుక్స్ చదివి వెళ్తే మాత్రం కంటెంట్ 100% చేయగలరు. ఈ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ పిఐఈ మాత్రం కొంచెం కష్టంగా ఉంది. పిఐఈ కూడా మీరు అకాడమిక్ బుక్స్ చదివి మళ్ళీ మనం థియరీ వైజ్గా చదువుకొని వెళ్తే పిఐఈ కూడా చదవచ్చు. సేమ్ అప్లికేషన్ వైజ్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, మనం కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఏ కమిటీ సిఫారసు చేసింది? భారతదేశ విద్యా చరిత్రలో 10+2+3 మాదిరి ఏ కమిషన్ చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కొఠారి కమిటీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఇలా అడుగుతున్నాడు, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. క్వశ్చన్ ఆప్షన్స్: ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట, వృత్తి సామర్థ్యంను పెంపొందించుట, ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతి చేయరాదు. ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అనేసి ఇలానే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అయితే బిట్స్ ఈ కంటెంట్లో కూడా ఇలానే అడుగుతున్నాడు. ఓకేనా, ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, అలాగే వృత్తి సామర్థ్యంను పెంపొందించుట అనేది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిని జతపరచండి. 1952 to 53 ఏంటిది? మొదలియార్ కమిషన్. 1964 to 66 కొఠారి కమిషన్. 1957 to 59 స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. 1968 అనేది జాతీయ విద్యా విధానం. ఓకేనా, మొదటి జాతీయ విద్యా విధానం 1968. ఆన్సర్ వచ్చేసి చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనము ఆన్సర్స్ జతపరిచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవసరాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జాన్ డూయి. ఇలా కూడా అడుగుతున్నాడు, అంటే ఒక నిర్వచనాలు అయితే కంపల్సరీ అడుగుతున్నాడు ఎవ్రీ ఎగ్జామ్లో. నిర్వచనాలు ఎవరన్నారు, ఇలా ఎవరు నిర్వచించారు అనేది అడుగుతున్నాడు. సో నిర్వచనాలు చూసుకొని వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 5, ఆధునీకరణ ప్రక్రియకు వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మాల్కం ఆదిశేషయ్య కమిటీ. క్వశ్చన్ నెంబర్ 6, 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్యాంగ సంబంధమైన శాసనమండలిలో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించిన
ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యా లక్ష్య 15% విద్యార్థులను కవర్ చేయాలని ఏ కమిటీ సూచించింది? ఆన్సర్ వచ్చేసి కేబ్ కమిటీ సూచించింది. క్వశ్చన్ నెంబర్ 8. జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? సార్వత్రిక పాఠశాలలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 1989లో స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చారు? 1976లో చేర్చారు. క్వశ్చన్ నెంబర్ 10. మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షమవడమే విద్య అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వివేకానందుడు. క్వశ్చన్ నెంబర్ 11. విద్యా భావనకు సంబంధించిన శిక్ష అను పదము సంస్కృతి మూలమగు షాస్ నుండి గ్రహించబడింది. షాస్ అంటే ఏమిటి? షాస్ అంటే బోధించడము, నేర్పుట మరియు నియంత్రించడము. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 12. ఈ దిగువని జతపరచండి అని ఇచ్చారు. ఈ జతలు పరిశీలించండి అంటే వీటిలో ఏవి కరెక్ట్గా ఉన్నాయనేది చూడమన్నాడు. కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929, హంటర్ కమిషన్ 1882, మెకాలే మినిట్స్ వచ్చేసి 1885. ఇందులో కరెక్ట్గా ఏవి ఉన్నాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 4th one ABC కరెక్ట్గా ఉన్నాయి. కలకత్తా యూనివర్సిటీ కమిషన్ వచ్చేసి 1917, హార్టాగ్ కమిటీ 1929, హంటర్ కమిషన్ వచ్చేసి 1882. క్వశ్చన్ నెంబర్ 13. 1979-80లో ఈ ప్రధాన లక్ష్యంతో అనియత విద్యా పథకంను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ప్రధాన లక్ష్యము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ప్రాథమిక విద్యా వ్యవస్థలో చేరని లేదా బడి మానివేసిన 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రత్యామ్నాయ విద్యావకాశాలను కలిగించుట అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలను నిర్వహించబడిన విద్యాభ్యాస ఉత్సవంను ఇలా పిలిచేవారు. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించబడిన విద్యాభ్యాస ఉత్సవంను ఇలా పిలిచేవారు. ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బిస్మిల్లా అనేవారు. ఓకేనా. బిస్మిల్లా. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ 2 నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ మానవ చరిత్రలో విద్యా ధ్యానం చేసిన మొదటి దేశం భారతదేశం అని దీనిలో వివరించబడింది. ఎందులో వివరించబడింది? మనుశ్లోకంలో వివరించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మనుశ్లోకము. క్వశ్చన్ నెంబర్ 2 మనుశ్లోకం. క్వశ్చన్ నెంబర్ 2. వేదకాలంలో కరికులంలో అధ్యయనం చేయు వేదముల వరుస క్రమము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అథర్వణ వేదము. ఓకేనా. ఇవి బెట్స్ చూసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ. మామూలుగా మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో 4 ఆప్షన్స్ ఇచ్చి ఏ కరెక్టా, ఏబి కరెక్టా, ఏబిసి కరెక్టా, లేకపోతే ఏబిసిడి కరెక్టా అలా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడము చాలా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మెయిన్ థీమ్ ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అందులో. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం మంచిగా ప్రిపేర్ అయిపోతే మాత్రమే చేయగలుగుతాము. నార్మల్గా ఏదో చదివాము అన్నీ చదువుకున్నాం అన్నట్టుగా కాదు ఫ్రెండ్స్. అన్నీ చదివినా కూడా అక్కడ మనము ఆన్సర్ చేయడానికి అయితే కన్ఫ్యూజ్ అవుతాము. అలా కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మంచిగా నిమ్మలంగా కూర్చొని రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎవరైతే మండే రోజు ఎగ్జామ్ ఉందో కొంచెం ఈ 2 days ఇవాళ రేపు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ చదవడం వల్ల మీకు అందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకేనా. ఇంకేమన్నా మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.